ఎంతసేపు ఉన్నా కూడా మంచి మనసుతో మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళని మేము మభ్యపెట్టదలుచుకోలేదు. వాళ్ళకి పాపం మాట్లాడుతున్నారు. రేపు మాట్లాడేది తెగిలిపోతే అయితే తప్ప ఒకటి గురించి ఆలోచించారు. నాకు అనవసరం గ్రామాల్లో ప్రచారం పోతున్నారు. నేను పాత సుజాతమ్మని అని వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు నన్ను చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రేమ ఆప్యాయత అనేది కూడా నా పట్ల వాళ్ళు చూపిస్తున్నారు. మంచిదే కదయ్యా, ఎవరి హ్యాట్రిక్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు చెప్పేది కాదు. ఎందుకంటే ప్రజలు ఓటర్లు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసుకుంటారు. అంతేగాని హ్యాట్రిక్ ఆ దేవుడు ఎవరు రాత రాసింటే వాళ్ళకి హ్యాట్రిక్ అనేది వేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేయాల్సిన అభివృద్ధి దాని గురించి ఎలక్షన్లు కానివ్వండి, అప్పుడే మనం ఊహించుకుంటూ ముందు పోదాం. ఎవరైతారు ఏం కథ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మేము ఎంతసేపున్నా ఆ రోజు అభివృద్ధి, ఈ రోజు కూడా అభివృద్ధి. మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. మేము కేవలము ప్రజల్ని కన్న బిడ్డలాగే చూసుకుంటాము. అదేవిధంగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఖచ్చితంగా కూడా ఆ కష్టాన్ని తీర్చేటటువంటి వాళ్ళం. కానీ మాకేమీ ఇంట్లో కూర్చొని లేదంటే 10 ఏళ్ళకు ఒకసారి వస్తాము అని చెప్పి 10 ఏళ్ళకు మేము వచ్చినా ఈరోజు కూడా అవినాభావ సంబంధం డోన్ ప్రజలతో మాకు ముందు కూడా ఉంటుంది. అదేవిధంగా మా పేరు కూడా వాళ్ళ అదే అభిప్రాయాన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేస్తామే తప్ప మాకు వ్యాపారాలు లేవు. మేడం మంత్రి వచ్చేసి ఏమంటారంటే మీరు గెలిపేమో కానీ ఫస్ట్ ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయదలుచుకోవాలి ప్రజలు అంటారు, ఏం చేయదలుచుకోవాలి. ప్రతిపక్షం వాళ్ళు మేమేమైనా ఇప్పుడు గవర్నమెంట్ ఉందాయా మేము చెప్పడానికి? గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు జబర్దస్తికి చెప్తాం. మేము కూడా ఏది కావాలంటే అది చేస్తాము. ముందు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నిటి కూడా చేస్తాం. ఆ రోజుల్లో నీళ్ళు ఇచ్చినాము. ఈ రోజుల్లో కూడా ఇంకా అంటే టౌన్ పెరిగిపోయింది. టౌన్ అనే కాదు, గ్రామాలు కూడా పెరిగిపోయినాయి. కుటుంబాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళందరికీ కూడా నీటి సౌకర్యం లేక 20 ఇళ్ళు ఆడిపోతున్నారు. ఇప్పుడు ఎండాకాలం కూడా అసలు అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా రేపు మేము ప్రజల గురించి ఆలోచించి ఏ పని కావాలో అక్కడ ఏదైతే వాళ్ళకి అవసరమో ఆ పనులు చేసేటప్పుడు మేము ముందుంటాం. మేము ఎప్పుడు ఎంత ఉన్నాము. ఏ ఇదైనా కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేసేటప్పుడు ముందుంటాం. మీరు అందరికీ ఫోన్ చేసి భయపడిస్తారని చెప్తాను. అవును కదా, నేను భయపడిస్తుంటాను. మరి తీయమని చెప్పు రికార్డులు. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి నా ఫోన్ ట్యాపింగ్ నేను స్వచ్ఛందంగా వాళ్ళని అడుగుతున్నాను. నేను నా బిడ్డల్లాగా ఆ రోజు చూసుకున్నాను. కాబట్టి ఈరోజు కూడా ఖచ్చితంగా నాకు అధికారం ఉంది. నేను అంటే కుటుంబ సభ్యురాలుగా నేను మాట్లాడుతున్నానే తప్ప ఈరోజు నువ్వు భయపడిస్తున్నావు పోలీసు వాళ్ళని పెట్టుకొని అందరినీ పోలీసు వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఎవరైతే నీ పార్టీలోకి రాలేదో వాళ్ళని గంజాయి కేసులు లేదంటే ST/SC కేసులు అవన్నీ పెట్టి నువ్వు ఎమ్మడి పడిచి పోలీసు వాళ్ళతోనే తీసుకొని పోతున్నావు. మాకు అటువంటి సంస్కృతి లేదు. మేము ఎప్పుడు కూడా చేయలేదు ఆ పనులు. ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి పని నువ్వు మంచి పని అనుకుంటున్నావా అంటే అసలు ఈరోజు ఒక్కసారి యువతను చూడిపో. కొత్తపల్లి నేను మొన్న రాత్రి 11 గంటలప్పుడు వస్తుంటే కొత్తపల్లిలోన ఆడ గంజాయి నేను వెంటనే CI గారికి DSP గారికి చెప్పినాను, అన్న ఇట్లా ఉంది అని. ఏం చేసినారు ఆ రోజు? ఇట్లంతా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉండే ఇడిచిపెట్టండి అని.